నెలకి 1000-2000 ఇన్వెస్ట్ చేసి కూడా మీరు కొన్ని సంవత్సరాలకి ₹1 కోటి ఈజీగా సంపాదించగలుగుతారు. ₹1 కోటి తర్వాత మీరు ఏం ఇన్వెస్ట్ చేయకపోయినా కానీ 1 కోటి నుంచి 5 కోట్లు కేవలం 10 సంవత్సరాలలోనే అవుతాయి. 10 సంవత్సరాల తర్వాత 5 కోట్ల నుంచి మీరు 50 కోట్ల వరకు కూడా సంపాదించవచ్చు. దానికి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా అవసరం. ఇదంతా దేనివల్ల అవుతుంది అంటే కాంపౌండింగ్ వల్ల. ఒకవేళ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయకపోతే వీలైనంత త్వరగా స్టార్ట్ చేసుకోండి. యంగ్ ఏజ్లో స్టార్ట్ చేసుకోవడం వల్ల మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కూడా త్వరగా అచీవ్ అవుతారు. ఒకవేళ కనుక మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తే మీరు నా ఛానల్ని ఫాలో చేస్తలేనని అర్థం. సో ఖచ్చితంగా మీకు ఇన్వెస్ట్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా ఛానల్ని ఫాలో చేయండి. నా మోటివ్ ఒకటే, మీకు అందరికీ ఫైనాన్షియల్ లిటరసీని నేర్పడం ప్లస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయడం. సో కైండ్లీ డూ ఫాలో మై ఛానల్. అండ్ మీరు ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కూడా నా ఛానల్లో ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, యూఎస్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, కెనడియన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను. సో కైండ్లీ డూ ఫాలో మై ఛానల్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ.